మీరు బకాయిలు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఒక పక్క చెప్తా ఉన్నారు కదా, లక్షల కోట్ల అప్పు తీసుకొస్తా ఉన్నారు. మీకు ఇష్టమైనటువంటి సంస్థలకి పావలాకు ₹1 ఎకరాలని ధారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల గురించి ₹7,100 విడుదల చేయడానికి మీకు ఎందుకు చేతులు రావట్లేదని అడుగుతా ఉన్నా. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మనం ఎక్కడా కూడా ఇప్పుడు కూడా చూడాల. మరోపక్క ఈ రాష్ట్రంలో జీతాలు లేవు. 18 విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వం వైపు ఆశగా చూస్తా ఉన్నారు. ఇవాళ ఈ నెల 9వ తారీఖు ఇవాళకి జీతాలు లేవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గం కూడా ఈ ప్రభుత్వ పోకళ్ల పట్ల, ఈ ప్రభుత్వ విధానాల పట్ల ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడతలా, కనుచూపు మేరలో కనబడతలా. విమానాల్లో తిరగటం కాదు, అంతస్తుల్లో ఉండటం కాదు, ఒకసారి క్షేత్రస్థాయికి వచ్చి ప్రజలేమనుకుంటా ఉన్నారు, ఈ ప్రభుత్వ పోకళ్లు ఏ విధంగా ముందుకు సాగుతాయి కనీసం తెలుసుకోవడానికైనా కూడా ప్రయత్నం చేయమని చెప్పిన ఈ సందర్భంగా కోరదలుచుకున్నా. చైతన్యని అరెస్ట్ చేస్తారా అంటే, చైతన్యని అరెస్ట్ చేస్తేను అంటే ఉద్యమాలు ఆగిపోతావా? అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంత నాపాలని ప్రయత్నం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్టులు చేస్తే అవే ప్రయోజనాలు ఉంటాయన్న అంశాన్ని ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. చరిత్రలో చాలా మందిని చూసాం, నియంతలుగా ఉన్నటువంటి అనేక మంది రాజులను చూసాం, ముఖ్యమంత్రులను చూసాం, మాకు తిరుగులేదనే భావంతో ముందుకు సాగినటువంటి అనేక మందిని చూసాం. అందరూ కూడా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితులున్నాయి. ముఖ్యంగా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగించినటువంటి పరిస్థితులు చరిత్రలో లేవు. నేను ఇప్పటికైనా చెప్పదలుచుకున్నా, భేషజాలకు వెళ్లొద్దు. పేద విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య, పేదల చదువుకు సంబంధించినటువంటి సమస్య. పేదలు చదువుకుంటేనే, ఉన్నత విద్యావంతులైతేనే వారి తలరాతలు మారుతాయనే బలంగా నమ్మినటువంటి వ్యక్తులుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి జీవితాల కోసం వేల కోట్ల రూపాయలు చదువుకు సంబంధించి నాడు నేడు నుండి మొదలు పెడితే వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా.